స్వీకారం, దత్తత స్వీకారం. ఈ దత్తత స్వీకారం చేయబడిన జనులే సంఘం అంటే. దత్తత స్వీకారం చేయబడిన జనులు, క్రీస్తు ద్వారా దేవుడు దత్తత తీసుకున్నాడు మనుషుల్ని. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు, తన ప్రియుడు యేసుక్రీస్తు, దేవుని ప్రియుడు యేసు ప్రభు, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు ద్వారా, అదనమాట, క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించుట. అదిగో స్వీకారం. క్రీస్తు ద్వారా దత్తత తీసుకున్నాడు. మనం పాపం చేసి దేవునికి విరోధులమైతే దేవుడు క్రీస్తు రక్తం చేత మన పాపాలని కడిగి కొత్త జన్మ అనుగ్రహించి మనల్ని పిల్లలుగా స్వీకరించాడు అన్నమాట. క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరింపబడి మనము తన ఎదుట, దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించెను. అదనమాట. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాడు. కాబట్టి దేవుని అనాది సంకల్పంలో సంఘము దత్తత స్వీకారం చేయబడిన జనులు. క్రీస్తు ద్వారా పిల్లలమయ్యాం మనం దేవునికి. క్రీస్తు ద్వారా పిల్లలను కాకపోతే మరో విధంగా దేవునికి పిల్లలయ్యే అవకాశం లేదు. ఏ నరుడే దేవునికి కుమారుడు అవ్వాలంటే తప్పనిసరిగా క్రీస్తు ద్వారానే అవ్వాలి. క్రీస్తు ద్వారా కాకుండా కుమారులు అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి అనాది దేవుని సంకల్పంలో ఈ దత్తత స్వీకారం అనే ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమమే, ఆ దత్తత స్వీకారం చేయబడిన మనుషులే సంఘం అంటే. సంఘం దేవుని పిల్లలు. దేవుడు క్రీస్తునందు పిల్లలుగా స్వీకరించి తన ఎదుట పరిశుద్ధులుగా బతకాలి అన్నాడు. పరిశుద్ధులంటే అర్థమేంటి? ప్రత్యేకింపబడిన వారు, సపరేషన్ అన్నాడు అనమాట. పరిశుద్ధులు, ప్రత్యేకింపబడిన వారు, లోకంతో కలిసిపోయేవారు కాదు,